నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పనికి ఆహార పథకంలో దురుద్దేశంతోనే మహాత్మా గాంధీ పేరును మార్చిన బీజేపీ ప్రభుత్వం. భీమవరంలో ధ్వజమెత్తిన మాజీ ఎంపీ బాపిరాజు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వచ్చే నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. భీమవరంలో ఉద్యోగులకు కార్మికులకు పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ నేత డాక్టర్ నారాయణ. ప్రజలపై ఛార్జీల భారం పడకుండా విద్యుత్ సంస్థను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక ప్రకటనలో వివరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. సంక్రాంతికి ఊరెళ్తే ఇల్లు జాగ్రత్త. తణుకు ప్రజలకు హితవు పలికిన టౌన్ సీఐ కొండయ్య. తణుకులో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్. తాడేపల్లిగూడెం రెక్ పాయింట్కు చేరుకున్న 4 జిల్లాల యూరియా నిల్వలు పంపిణీ చేసిన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు గంగాధరరావు. రాజమండ్రి కలెక్టరేట్లో తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామ్మూర్తి. పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. కొత్తపేట నియోజకవర్గంలో వైభవంగా ప్రారంభమైన ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు జెండా ఊపి ప్రోత్సహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఆదివాసీ ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న ఎస్టీ కమిషన్ ఏలూరులో వెల్లడించిన చైర్మన్ బొజ్జిరెడ్డి. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన మాజీ డీజీపీ తిరుమలరావు కుటుంబ సభ్యులు. మహాత్మా గాంధీ పేరును తప్పించాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపకల్పన చేసి ప్రచారం చేస్తుందని నరసాపురం లోక్సభ మాజీ సభ్యులు కనుమూరి బాపిరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కొత్త పథకం వల్ల దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పని కోల్పోయారన్నారు. దీంతో అన్ని రాష్ట్రాలలో 700 జిల్లాల్లో 7 లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్నారని వెల్లడించారు. ఈ నరేగా మహాత్మా గాంధీ గారి నరేగా కార్యక్రమంలో కూడా రోడ్డు ఎక్కని పరిస్థితి వస్తుందంటే చాలా బాధాకరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా రాజకీయం చేస్తే మనం ఎక్కడున్నామో అర్థం కావటం లేదు. నాకు ఎప్పుడు కూడా నా భయం వల్ల మన దేశం చాలా పుణ్యభూమి. మన దేశాన్ని కాపాడుకుంటే ఆనాడు మహాత్మా గాంధీ గారు అహింసా పద్ధతిలో స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి మహానుభావుడు, ఏ తుపాకుతో సంబంధం లేకుండా. అటువంటి గాంధీ గారి పేరుని కూడా తొలగించాలనేటువంటి ఆలోచనలకు ఎందుకు వచ్చిందో నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కేబీఆర్ నాయుడు, ఉండి తణుకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, డి రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యం, రాజు, కడలి రామారావులు పాల్గొన్నారు. వచ్చే నెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం చేసిన ఉద్యమాల గురించి విశ్లేషించారు. ఈ సమావేశంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, కలిశెట్టి వెంకట్రావు, మల్లుల శ్రీనివాసరావు, వైవి ఆనంద్ పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే అంశాలలో ముఖ్యమంత్రి వెనుకాడడం లేదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చిత, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం లాంటి ఇబ్బందులను ఎదుర్కొందన్నారు.
అయితే దీనిని మెరుగుపరిచి గాడిలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు రాధాకృష్ణ వివరించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేశారన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వచ్చింది. ప్రతి ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులతో కళకళలాడనుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులివ్వడంతో పిల్లలను సొంతూళ్లు బంధువుల ఇళ్లకు తీసుకెళ్లి పండుగ 3 రోజులు ఆనందంగా, సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పండుగ అనంతరం తిరిగి ఇంటికి రాగానే అదే ఉత్సాహం కొనసాగాలంటే ఇల్లు భద్రంగా ఉంచుకోవాల్సిందే, లేదంటే సొత్తు దొంగల పరమవుతుంది. ఈ మేరకు TCN ప్రత్యేక కథనం అందిస్తోంది. పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లినప్పుడు దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడి సంపాదించిన సొత్తును కాపాడుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో అనేక ఇంటి దొంగతనాలు జరిగాయి. దొంగలు తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి నగలు, నగదు దోచుకుపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఊళ్లకు వెళ్లే ఇంటి యజమానులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఊరు వెళ్లాలనుకున్న వారు ముందుగా తమ దగ్గరలోని స్టేషన్లో తెలియజేస్తే పోలీసుల వివరాలు నమోదు చేసుకుని ఆ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీన్ని యజమానులు వచ్చే వరకు ఉంచుతారు. ఈలోగా దొంగలు చొరబడి తాళాలు పగలగొట్టాలని చూస్తే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్కు సంకేతాలు పంపుతాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ ఇంటి వద్దకు వచ్చి దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఇంటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. ఈ సందర్భంగా తణుకు పట్టణ సీఐ నాగుల కొండయ్య మాట్లాడుతూ దొంగతనాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరుతూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా రాబోయే సంక్రాంతి సందర్భంగా చాలామంది పిల్లలకి స్కూల్కి సెలవులు ఇస్తారు కాబట్టి వాళ్ళు స్వగ్రామాలకి బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకొని ఇళ్లకి తాళాలు వేయటం, అలాగే ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవటం, అలాగే ముందస్తుగా పోలీసులకి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ ఏరియాలో మేము నిఘా వ్యవస్థను పటిష్టంగా, బీటీ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది హైదరాబాదు, బెంగళూరు నుంచి కూడా చాలా చోట్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఎటువంటి యాక్సిడెంట్లు గురి కాకుండా సరైన సమయంలో బయలుదేరి గమ్యస్థానానికి సరైన సమయంలో చేరుకునేలాగా ప్రికాషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే సంక్రాంతి సందర్భంగా ఎటువంటి జోద క్రీడలు ప్రోత్సహించడం జరగదు. అటువంటి వాటి మీద, అలాగే కోడిపందాలు, ప్యాకాట్లు ఏది జరిగినా కూడా మేము కఠినంగా శిక్షించి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాంటి పర్మిషన్లు ఎక్కడా కూడా ఇవ్వటం జరగదు. లాస్ట్ ఇయర్ మేము సుమారుగా 70 పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. అలాగే 200 మందిని పైగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సుమారు 100-150 మంది మైనర్లు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి రాబోయే సంక్రాంతిని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బంధుమిత్రులతో హ్యాపీగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు కడవలి శ్రీనివాస్, కంచెర్ల ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా వెళ్లి ఉచితంగా వైద్య సేవలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన 10 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే అసోసియేషన్ సభ్యులు పాతూరి శివనారాయణ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన అద్భుత సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఫోన్ చేసి ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2001-2004 విద్యా సంవత్సరాలలో బీకాం చదివిన పూర్వ విద్యార్థులు ఇదే కళాశాల ప్రాంగణంలో ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.
21 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని నాటి మధుర స్మృతులను స్మరించుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజ్ఞానం అందించిన కళాశాల ఆవరణలో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన నాటి గురువులు ఎన్ నాగేశ్వరరావు, కె సత్యనారాయణ, సివి నాగేశ్వరరావులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు ఉమ్మిడి సత్యనాగ వెంకట కిషోర్, నీలం శ్రీను, కె హరికృష్ణ, జె పెద్దిరాజు, ఎన్ పవన్, జె ప్రకాష్, బివి గణేష్, బి శ్రీనులు ఆధ్వర్యం వహించారు. Okay, all of you smile. Sir, kunke. Okay. అడిగిన గ్రామాలకు అడగని ఓళ్లకు సహాయం చేసి తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకే దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలకల సాయిబాబా రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా సమాజానికి మేలు చేసే ఏ మంచి అంశాలను ఎవరు చెప్పినా స్పందించి ఆ పనులను పూర్తి చేసి అందరి మనస్సులో ఉన్నది తమ నాయకుడేనన్నారు. ఇందులో భాగంగా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామాన్ని కారుమూరి వెంకట నాగేశ్వరరావు విశేషంగా అభివృద్ధి చేశారని సాయిబాబా రెడ్డి వివరించారు. అయితే అధికార పార్టీ అన్యాయంగా విమర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైసీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నాయకులు జల్లూరి జగదీష్, తాతపూడి బోసుబాబు, సబ్బిది రాజేష్, పెనుమాల రాజేష్, షేక్ జిలానీ, ఎస్వి జాకబ్ బాబులు పాల్గొన్నారు. తణుకు లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మహిళా సంఘం పట్టణ అధ్యక్షులు చిక్కాల అన్నపూర్ణ, కార్యదర్శి కొత్తూరి నాగరత్నం, సహాయ కార్యదర్శి ఎస్ హేమలతలు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఈ పోటీలను నిర్వహించామని చెప్పారు. ముఖ్యంగా రోజు ముగ్గులేయడం ద్వారా ఇంటికి అందమే కాకుండా ఆరోగ్యం చేకూరగలదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సప్పారాజు, స్థానికులు పాల్గొన్నారు. సంక్రాంతి ముగ్గురు పోటీల్లో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.